అంటే గురుభ్యో నమః అని మనం నేర్చుకోవాలి అనుకుంటే చిన్నపిల్లలు దిగించుకొని నేర్చుకోవచ్చు. నాకు ఎక్కువగా ప్రభావం ఎవరు చూపారంటే పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక అందం ఆకర్షణ కూచిపూడి ప్రక్రియలో ప్రక్రియలో ఉందని నా భావం. అంటే అది ఇంటి పేరుగా అన్నది మిగతా వాళ్ళు అన్నది కానీ మన కృషి దేంట్లో అయినా కృషి అన్నది అవసరం అండి. కేవలం ఇష్టపడితే లాభం లేదు, దాని గురించి మనం చాలా కృషి చేయాలి. అది కొన్ని దశాబ్దాలుగా దాన్ని చేయబట్టి బహుశా అది మమైకమైనట్టుంది. ఇంటి పేరులాగా అయిపోయిందండి. కిన్నెర రఘురామ్ లాగా నాకు కూడా అది చాలా ప్రక్రియలు చూశానండి. కొన్నిటికి పరిచయం కూడా అయింది. అంటే భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, ఫోక్ కానీ, కూచిపూడి కానీ. అంటే డాన్స్ అంటే చిన్నతనం నుంచి అందరికీ కూడా ఇష్టం ఏర్పడుతూ ఉంటుందండి. ప్రత్యేకించి ఈ సాంప్రదాయ నృత్యం పట్ల అదే మీరు ఎంపిక చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందండి? కుటుంబ నేపథ్యం కానీ? కుటుంబ నేపథ్యం ఏం లేదు కానీ అంటే నేను అన్ని ప్రక్రియలు చూశానండి. చూసిన తర్వాత కమ్యూనికేషన్ అన్నది అంటే భావ ప్రధానంగా ఉన్నటువంటిది కూచిపూడి అని నేను అనుకుంటున్నాను. అంటే టు కనెక్ట్ అవర్ సెల్స్ విత్ ది ఆడియన్స్, ప్రేక్షకులకి ఎక్కువగా అర్థమయ్యేలాగా మనం చెప్పగలము అనుకుంటే అది కూచిపూడి ప్రక్రియలో ఉందని నా భావన. అంటే మిమ్మల్ని ప్రభావితం చేసిన వాతావరణం అండి నేను అనేది, కొంతమంది సినిమా నృత్యాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు, లేదా ఆ ఊరిలో ఉన్నటువంటి కల్చరల్ ప్రభావంతో కూడా ఆయా కళల్ని ఎంచుకుంటారండి, ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. మీ సరౌండింగ్స్లో ఈ కూచిపూడి నాటకాలు కానీ లేదంటే భరతనాట్యం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? అంటే అలా కాదు కానివ్వండి, ఈ కూచిపూడి సినిమా రంగంలోకి ప్రప్రథమంగా ప్రవేశించిన పశుమతి కృష్ణమూర్తి గారు కానీ, వెంపటి పెద్ద సత్యం గారు కానీ, వీళ్ళందరూ కూచిపూడిని అంటే సినిమా అన్నది ప్రభావం ఉంటుంది కాబట్టి సినిమాలో నాట్యం అన్నది ఎక్కువగా ప్రవేశపెట్టింది వీళ్ళే. అంటే సినిమా డాన్సులు కాదు, సినిమాలో ఉన్నటువంటి దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంటారు, అక్కడ అవసరం నాట్యం అన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు కూచిపూడి నుంచి వచ్చిన కృష్ణమూర్తి గారు కానీ, పెద్ద సత్యం గారు కానీ వాళ్ళు మాకు ప్రభావితం కానివ్వండి, మాకు పరిచయం చేసింది వీళ్ళే. కాబట్టి ఎక్కువగా దాంట్లో కూడా ఇప్పటికీ నేను పాత సినిమాలు చూస్తే అందులో కూచిపూడి స్టెప్స్ ఏమున్నాయని చూస్తారు. కూచిపూడి అనేది ఎట్లా వీళ్ళు అంటే దగ్గర చేశారు ప్రజలకి అన్నది ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను.